కాదు కదా. ఇప్పుడు నువ్వు 3,000 కోట్లు పోతాయని అంటున్నావు. పోనీ 3,000 కోట్లు ఎక్కడ పోతాయి? కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటే ఈ పది కాకపోతే రేపు వస్తాయి, రేపు కాకపోతే ఎల్లుండి వస్తాయి, లేకపోతే అప్పు చేస్తారు. బీసీలు ముఖ్యమా, మీకు బడ్జెట్ ముఖ్యమా? బడ్జెట్ ఎన్ని కోట్ల అప్పు, వందల వేల కోట్ల అప్పు తెస్తే ఎవరైనా అడుగుతున్నారా? మరి ఇప్పుడు దీనికి ఇంత అన్యాయం జరిగితే బీసీలకు ఎట్లా భరిస్తారు? తిరగబడతారని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీరు మనసు మార్చుకోవాలి, మాట తప్పదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ప్రతి ఒక్కరు కూడా అనేక సందర్భాలలో వాగ్దానం చేశారు. చట్ట ప్రకారమే మేము చేస్తాం. వాగ్దానం ఎప్పుడు కూడా మేము మాట తప్పం. కామారెడ్డి డిక్లరేషన్ లో ఎట్లయితే ఇచ్చినాము, ఎన్నికల వాగ్దానంలో ఎట్లయితే ఆ బుక్ లో రాసిర్రో దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట తప్పరని నేను అనుకుంటున్నా. ఉంటుండొచ్చు, ఆయన కూడా పోతుంటారు. పార్టీలో కొందరు ఉంటారు, రిజర్వేషన్ ఎందుకు, మనం ఇబ్బందులు ఉన్నాయి కదా అని చెప్తారు. కానీ పేరు, మంచి పేరు వచ్చినా చెడ్డ పేరు వచ్చినా ముఖ్యమంత్రికి వస్తుంది. మాట తప్పితే అది చరిత్ర అన్యాయం అవుతుంది. రెండవది ఎంపీటీసీ జడ్పీటీసీ కానీ తర్వాత ఎప్పుడు పెడుతున్నావు, సర్పంచ్ కూడా అప్పుడు పెట్టు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎట్లయినా కోర్టు కోసం ఆగింది. ఈ సర్పంచులకు కూడా ఆగుంది. సర్పంచులకు మేము ఆగమనేది కూడా ఎప్పటిదాకా, ఫిబ్రవరి దాకా ఆగు. మార్చిలో పెట్టు. మార్చిలో డేట్ ఎట్లయినా కదా, మార్చి 31 లోపల ఎప్పుడైనా పెట్టవచ్చు. కాబట్టి దాన్ని కోర్టు జడ్జిమెంట్ వచ్చే వరకు, కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా ఆగారే. దీంతో కొంపలు ముంగేది ఏం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ ఏ గ్రామం బీసీలకు అయింది, ఏ వార్డు బీసీలకు అయిందో అందరు లెక్కలు వేసుకొని కూర్చున్నారు పోటీ చేయడానికి. సడన్ గా మీరు జగన్ మారిస్తే వాళ్ళ ఆశ నిరాశలు అయితే బీసీలో తిరుగుబాటు వస్తుంది. తిరుగుబాటు రావద్దు. సమాజం లోపల విభజన జరగవద్దు. ఇప్పటికే విభజనకు కుట్ర జరుగుతున్నాయి. కాబట్టి ఈ విషయంలో ముఖ్యమంత్రి గారు పునరాలోచించాలి. బీసీలకు అన్యాయం చేయొద్దు. మీరు చేయండి, చరిత్రలో నిలిచిపోతారు. 42 అంటే దేశానికి ఆదర్శం. ప్రజలందరూ కూడా మేము బంద్ జరిపినప్పుడు మీరు మద్దతు ఇచ్చారు. అందుకు ప్రజలందరూ కూడా ముఖ్యమంత్రిని అభినందించారు. మీ మనసు మార్చుకోవాలి. ఖచ్చితంగా చట్టాన్ని అయ్యేందుకు పోరాటం చేశాం. కోట్ల కొట్లాడదాం, అన్ని కోట్లలో కొట్లాడదాం. అయ్యా ఎట్లా కాదో చూస్తాం. మన దగ్గర బలమైన జనాభా లెక్కలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. డెడికేటెడ్ కమిషన్ వేసిరు, అసెంబ్లీలో చట్టం చేసిరు, రాజ్యాంగం ప్రకారం జీవో తీసిరు. అందులో క్లియర్ గా పెట్టారు 243 D6 ప్రకారం ఈ రిజర్వేషన్లను పెంచుతాము 42 అని చెప్పి రాజ్యాంగాన్ని కోడ్ చేసుకుంటూ జీవో నెంబర్ 9 జారీ చేశారు. ఇంత క్లారిటీ ఉంది, బలమైన ఆధారాలు ఉన్నాయి. ఎందుకు ప్రభుత్వం భయపడుతుంది? రెండవది, ఇంకా టైం ఉంది చేయడానికి. ఇప్పుడే తొందర 3,000 కోట్లు పోవద్దని ఉంటది. కానీ 3,000 కోట్ల కంటే బీసీలకు చేయలేదనే అపవాదం, ఆ చెడ్డ పేరు ప్రచారం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితి ఉన్నది. మొన్ననే అన్ని రాష్ట్రాల్లో కూడా ఇక్కడ ఇది ఆదర్శంగా చెప్తున్నారు. బీహార్ ఎన్నికల్లో చెప్తున్నారు, దేశమంతటా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా పునరాలోచన చేయాలి. ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచేటందుకు ఈ నెల 21 శుక్రవారం అన్ని జిల్లాల్లో కూడా నిరసన దీక్షలు కలెక్టరేట్ ఆఫీసుల దగ్గర ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర నిరసన దీక్షలు చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా జిల్లాలకు వచ్చే మంత్రులకు విజ్ఞప్తి చేయాలి, ఆఫీసర్లకు విజ్ఞప్తి చేయాలి, కలెక్టర్లకు, ఆర్డీఓలకు, ఎంఆర్ఓలకు విజ్ఞప్తి చేసి ఒత్తిడి తీసుకురావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ కేసు గెలుస్తుంది. అందుకే మీరు అందరు పెద్ద ఎత్తున చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. అదేవిధంగా ఉద్యమం ఇంకా తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకుపోతాం. అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం. అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి టైం మళ్ళా రాదు. ఇంత మంచి మూమెంట్ అందరం కలిసి తెచ్చినాం, మందు జరిపినాం, ప్రజల్లో టాక్ వచ్చింది. ఇంత మంచి ఉద్యమము ఒక్కరి వల్ల, ఇద్దరి వల్ల కాలేదు. మీ అన్ని సంఘాల వల్ల, అందరి నాయకుల వల్ల, మీ అందరి కాంట్రిబ్యూషన్, మీ అందరి కష్టం, మీ అందరి శ్రమ, ప్రతి నాయకుడి పోరాటం ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇంత మంచి మూమెంట్ ను మనం జారించుకుంటే చరిత్రలో మనకు పేరు ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనసు మరింత పెంచుకొని ధైర్యంతో, మానసిక
సంకల్ప అన్ని రకాల ధైర్య సాహసాలతోటి ఇప్పుడు మన కులాలకు అండగా నుంచి 42 సాధించే వరకు వదిలిపెట్టేది లేదు, వదలొద్దని అందరికీ సౌలభ్యంతో అర్థం చేసుకొని ముందుకు రావాలని పెద్దలందరికీ ఇగోలొద్దు, పెత్తనం వద్దు, ఆధిపత్యం వద్దు, ఇగోలు కూడా వద్దు, ఆధిపత్యం కూడా వద్దు. మనకు కార్యసాధన ముఖ్యం. నేను కొట్లాడినా, నేను ఎప్పుడన్నా చెప్పుకుంటున్నాను, కొట్లాడి ఆత్మ